కంగ్రాట్స్. థ్యాంక్ యూ. స్కూల్ పీపుల్ లీడర్. ఏయ్, దీపక్ 6th నుంచి ఇక్కడే చదువుతున్నాడు. నువ్వు లాస్ట్ ఇయరే జాయిన్ అయ్యావు, అందుకే వాణ్ణి సెలెక్ట్ చేశారు. ప్రిన్సిపల్ చెప్పారు, నేను అడిగాను. హే కమాన్ నిత్య, నాకు అందులో ఇంట్రెస్ట్ లేదు. పిలిచి ఇచ్చినా కూడా నేను వద్దనే చెప్పేవాడిని. అవన్నీ అందరూ మనల్ని గుర్తించాలి, అందరి దృష్టి మనపైనే ఉండాలనుకునే వాళ్ళకే కరెక్ట్. ప్రతిభ ఎవరికి కావాలే? నేను దీపక్ నన్నను, నిన్ను కాదు. నువ్వు ఏవైనా అనొచ్చు. నాకోసం సంతోషంగా ఉన్నట్టు కనీసం నటించొచ్చు కదా. ఎస్పీఎల్ అయితే ఏంటి పెద్ద గొప్ప? ఆఫ్టర్ ఆల్ బ్యాడ్జ్. రోజు సాయంత్రం నన్ను డ్రాప్ చేస్తావు, మర్చిపోయావు. లంచ్ తీసుకొస్తావు, అది మర్చిపోయావు. ఈ మధ్య స్కూల్లో నువ్వు అసలు కనిపించట్లేదు కూడా. ఎందుకేనా ఆ స్కూల్ వదిలేసి ఈ స్కూల్లోకి వచ్చి జాయిన్ అయ్యాను? నీకోసం. నాకు కావాల్సిందే. Hey, what's up? Hey, Nitya, what is this? నాకేం తెలీదు. ఇంకా అవ్వలేదా? నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాను. అదేంటి అలా ఎలా అనుకుంటావు? సరే, నువ్వు వస్తున్నావా లేదా? లేదు, హాఫ్ అన్ అవర్ అవుతుంది. 4:30కి డెడ్ లైన్, అది ఇది అన్నావు. కబుర్లు మానేసి పని మాత్రం చేసి ఉండాల్సింది. అవును, డెడ్ లైన్ అని చెప్పింది నాకు మాత్రమేనా? నిత్య, నేను క్లాస్ రూమ్ వరకు వెళ్ళొస్తాను. బ్రదర్, నువ్వు బాగా డీసెంటా? మరి ఓవర్ యాక్టింగ్ చేయకు. తను నాతో మాట్లాడాలంటే బయటకు వస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు. ఏమనుకుంటున్నావు నువ్వు? వారితో అలా ఎందుకు మాట్లాడావు? నువ్వు చెప్పు, అసలు ఏం జరుగుతోందో. నాకు ఇచ్చిన డ్యూటీ నేను చేస్తున్నాను. నువ్వే ఇడియట్లా బిహేవ్ చేస్తున్నావు. నాతో అలా ఎలా మాట్లాడావు? నీతో బయటకు వస్తానని ఎందుకు చెప్పావు? నువ్వు చెప్పిందలా నేను చేస్తానని వాడి ముందు నిరూపించుకోవాలనా? ఓ, వాడి ముందు అలా అనడం నీ ప్రాబ్లమా? ఆ దీపక్ గాడి ముందు. దీపక్ పెద్ద కారు, పెద్ద బంగ్లా, వాడితో కబుర్లు. హే, యాక్చువల్లీ మీరిద్దరూ మేట్ ఫర్ ఈచ్ అదర్ కదా. మరి ఇంకెందుకు నాతో టైం వేస్ట్ చేస్తున్నావు? ఏంటి, నేను దీపక్ అలా అనుకుంటున్నావా? ఏ, ఓవర్ యాక్టింగ్ చేయకు. చూస్తేనే తెలుస్తుంది అందరికి. ఎప్పుడు కలిసే ఉంటున్నారు. వాడేసే కుళ్ళు జోకులకి నువ్వు నవ్వడం. నువ్వు దివ్యతో మాట్లాడడం నేను చూశాను.